హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవిత్ర వ్లాగ్స్. సో ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ రెసిపీ చెప్తాను. ఇది చిన్నపిల్లలకి డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది నేను రెడీ చేస్తున్నాను. సో ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ కోసం నేను 2 కప్స్ ఆఫ్ పూల్ మకానా తీసుకున్నాను. ఈ పూల్ మకానాలో చాలా మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి. పిల్లలకి మనం రెగ్యులర్గా ఈ పౌడర్ని యూస్ చేయడం వల్ల వాళ్ళకి చాలా మంచిది. ఈ పూల్ మకానాని నేను డ్రై రోస్ట్ చేసుకొని అండ్ హాఫ్ కప్ ఓట్స్ తీసుకున్నా. ఫర్ 2 కప్స్ ఆఫ్ పూల్ మకానా హాఫ్ కప్ ఓట్స్ తీసుకున్నాను. ఈ రోల్డ్ ఓట్స్ అంటారు దీన్ని, నార్మల్ ఓట్స్ కాదు. వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. దెన్ ఇంకొక హాఫ్ కప్ పోహా అటుకులు అంటారు కదా, సో ఇంకొక హాఫ్ కప్ అటుకులు కూడా తీసుకొని సేమ్ అలానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ మనం ఇలా అంటే విరిగిపోయేలా ఉండాలి. సో ఇట్స్ కంప్లీట్లీ రోస్టెడ్ అని అర్థం. దెన్ 1/2 కప్పు 1/4 కప్ కాజు అండ్ 1/4 కప్ ఆల్మండ్స్ అండ్ సేమ్ 1/4 కప్ వాల్నట్స్ కూడా తీసుకుంటున్నాను. సో మీరు ఈ కాజు, బాదం, వాల్నట్స్ రేషియో పెంచుకోవాలంటే కూడా పెంచుకోవచ్చు. సో నేను మా పాప ఏజ్ 1.5 ఇయర్ ప్రజెంట్. సో నేను దాన్ని బట్టి తన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతుందో, సో దాన్ని బట్టే నేను ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. మీరు మీ ఇష్టం, మీ పాప ఏజ్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయితే రేషియో పెంచుకోవచ్చు. సో సీడ్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్స్ పంప్కిన్ సీడ్స్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ మిలాన్ సీడ్స్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు మీ పాప ఏజ్ 1 ఇయర్ బిలో ఉంటే కనుక సీడ్స్ అనేవి అవాయిడ్ చేయండి. ఆఫ్టర్ 1 ఇయర్ మీరు ఈ సీడ్స్ అనేవి యాడ్ చేయొచ్చు ఈ పౌడర్లో. సో మీరు పాపకి నాట్ ఓన్లీ ఇలా కాకుండా మీరు ఆ పౌడర్ని సమ్ డేట్స్ యూస్ చేసి సిర్లక్లా కూడా ఇవ్వచ్చు 1 ఇయర్ బిలో పిల్లలకి. నేను మా పాప 1 ఇయర్ అబోవ్ కాబట్టి ఇలా డ్రై రోస్ట్ చేసేసి జ్యూసెస్లో కానీ వాటిలో మిక్స్ చేసేస్తాను. ఇలా డ్రై రోస్ట్ చేసినవి అన్నీ మంచిగా చల్లారాక ఇలా మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకోవడమే. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం చల్లారనిచ్చి వేడి అంతా తగ్గాక మంచిగా మిక్సీ పట్టేసుకుంటే ఒక పౌడర్ లాగా అయ్యిద్ది అనమాట. దీన్ని మీరు పిల్లలకి దోశ బ్యాటర్లో కలపొచ్చు, ఆర్ మనం క్యారెట్ జ్యూస్ ఇచ్చినప్పుడు దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వేయొచ్చు, లేదు యాపిల్, వాట్ ఎవర్ ఫ్రూట్స్ యు ఆర్ ఇంక్లూడింగ్ దాంట్లో మనం ఇది ఒక టేబుల్ స్పూన్ యూస్ చేయడం వల్ల పిల్లలకి డైలీ డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా వెళ్తాయి అండ్ ఇట్స్ వెరీ హెల్దీ. ఇలా పౌడర్ చేసిన దాన్ని ఉండలు కట్టకుండా మొత్తం వేళ్ళతో చిరిపేసుకొని ఇలా ఒక గ్లాస్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే 1 మంత్ దాకా ఇది స్టోర్ అయ్యింది. నేను ఏంటంటే తక్కువ రేషియోలో చేసుకుని పిల్లలకి కంటిన్యూస్గా ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవిత్ర వ్లాగ్స్.